హల్లెలూయా. మంచిది. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. 4వ వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. అంతటా యోదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహారాజా, దేవాది దేవా, సర్వసృష్టికి కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభువా మీరు అనుగ్రహించిన నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించి మా అందరితో ప్రభువా మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఈ ప్రారంభంలో ఒక మాట కనబడుతుంది. ఇది జరిగిన తరువాత అంటే ఏదో జరిగింది. ఏమి జరిగిందంటే బెత్లెహేము అనే ఒక కుగ్రామం ఉంది. ఆ గ్రామములో యెషై అనే వ్యక్తికి 8 మంది కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు దావీదును వాళ్ళ తండ్రి అయిన యెషై పిలిపించి, మీ అన్నలందరూ కూడా యుద్ధభూమిలో ఉన్నారు, వారు క్షేమముగా ఉన్నారో లేదో ఒకసారి వెళ్ళి వారి క్షేమమును తెలుసుకుని రమ్మని దావీదును పంపించాడు. దావీదు గొర్రెలను కాసుకున్న ఒక చిన్న వ్యక్తి దావీదు. ఆ యుద్ధభూమిలోనికి దావీదు వెళ్ళగానే ఫిలిస్తీన్ల సూర్యుడు అయిన గొల్యాతు రంకెలేస్తున్నాడు. మేమందరము కూడా పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మీలో ఎవరైనా వచ్చి నాతో పోట్లాడి నన్ను ఓడిస్తే గనక మేమందరము కూడా మీకు దాసులు అవుతాం, లేకపోతే గనక మీరు ఓడిపోతే గనక మీరందరం మాకు దాసులు కావాలి. అనవసరంగా అందరం పోట్లాడుకుని చనిపోవడం ఎందుకు అని పలుకుతూ జీవము కలిగిన దేవుణ్ణి శపిస్తున్నాడు, దేవుని ప్రజలను దూషిస్తున్నాడు. అన్నలు ఎలా ఉన్నారో చూసి వెళ్ళడానికి, క్షేమం తెలుసుకుందామని వచ్చిన దావీదు ఈ మాటలు వినగానే అతనికి రోషం వచ్చింది. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటాడా? జీవము కలిగిన దేవుని యొక్క సైన్యములను అతడు తిరస్కరిస్తాడా అని అతడు మాట్లాడినప్పుడు పక్కన వాళ్ళు విన్నారు. ఆ పక్కన వాళ్ళకి కూడా రోషం వచ్చిందనమాట. మేము ఇన్ని రోజులు బట్టి వాడిని ఏం చేయలేక మేము ఇక్కడ భయపడిపోతూ ఉంటే వీడెవడో చిన్నవాడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు ఆ మాట మాట్లాడుకుంటూ వాళ్ళ చెవులో పడి మొత్తానికి రాజుగారి దగ్గరికి వెళ్ళింది ఆ సమాచారం. అప్పుడు రాజుగారు దావీదును చూసి అన్నాడు, అబ్బాయి మీదేవురు? మాది బెత్లెహేం అండి.
ఎందుకు వచ్చావు? మా అన్నలను చూసి వెళదామని వచ్చాను అన్నాడు. మరి ఏదో వాడు రంకిలేస్తుంటే నువ్వేదో అన్నావంట కదా. అవునండి అన్నాను. జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించిన వాడు ఎంతటి వాడు అన్నాను. అంత మాత్రమే కాదండి, మీరు అవకాశం ఇస్తే కనుక వాడిని చంపేస్తాను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవు ఇంత లేవు, నువ్వు బాలుడు, వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు కాబట్టి నువ్వు వాడిని చంపుతావా? చంపుతానండి, నేను ఖచ్చితంగా చంపుతాను నాకు అవకాశం ఇస్తే. అయితే దావీదు వెళ్ళి గొల్యాతును చంపుతాడు అని నమ్మకము కూడా సౌలుకు లేదు. కానీ అప్పటికే వాళ్ళ సైన్యంలో ఎవరు కూడా గొల్యాతును చంపడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. కనీసము ఎవడైనా ఒకడైనా వెళ్ళి గెలవకపోయినా పోరాటానికి వెళ్ళి చనిపోయిన పేరన్నా ఉంటుంది అనే ఉద్దేశంతో దావీదుని వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్పి ఆయన గారి ఆయుధాలన్నీ కూడా దావీదుకి ఇస్తే 4 అడుగులేసి, ఇది నాకు అలవాట్లేదు, నేను మొయ్యలేకపోతున్నాను, నాకు వద్దని ఇచ్చేశాడు. అప్పుడు మరి ఏం తీసుకెళ్తామని దావీదుని అడిగితే ఆయన అంటాడు, నాకు ఆయుధాలు ఉన్నాయి, ఇదిగో నా దగ్గర ఒక కర్ర ఉంది, ఇదిగో ఇక్కడ ఒడిసెలు తీసుకుని అదిగో అక్కడ 5 రాళ్ళు ఏరుకున్నాడు మొత్తానికి. అవన్నీ పక్షులను కొడతాగిరా, నువ్వేందో మనుషులు కొడతా ఏరికెళ్తున్నావేంటి అని అడిగాడు. లేదని నాకు తెలుసు, ఎలా చంపాలో నాకు తెలుసు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆనాడు నేను గొర్రెలు మేపుతున్నప్పుడు ఎలుగుబంటి వచ్చి సింహం వచ్చి నా మందలోంచి మేక పిల్లలను గొర్రె పిల్లలను తీసుకుని పోతుంటే వాటిని కాపాడటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ గొల్యాతును చంపడానికి కూడా, ఆ ఫిలిష్తీయుని చంపడానికి కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడని యెహోవా పేరట అతని మీద యుద్ధానికి వెళ్ళాడు. అయితే గొల్యాతు గురించి మనకు తెలియదు ఏముంది, వాడి కత్తే వాడు మొయ్యలేడు. దేవునికి స్తోత్రం. దావీదు వెళ్ళేవాడి కత్తి తీద్దామనుకోండి, అంతే తీసే లోపే ఒడిసెల రాయితో మొత్తానికి కొట్టాడు. వెనక్కి పడాలి కొడితే, కానీ ముందుకు పడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే గొల్యాతు ముందుకెందుకు పడ్డాడు అంటే గనక నేనేమంటానంటే దావీదుకు దేవుడు తోడుగా ఉండి వెనక్కి వెళ్ళి వాడిని ముందుకు పడేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడి కత్తితోనే వాడిని చంపి తల నరికేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అమ్మలక్కలు ఉన్నారు కదా అక్కడ, సిస్టర్స్ అందరూ, వాళ్ళందరూ కూడా ఊరికే ఉంటారా? వాళ్ళందరూ సౌలును చూసి మా రాజుగారు 1000 మందిని చంపాడు, అదిగో ఆ బెత్లెహేము నుంచి వచ్చాడు చిన్న కుర్రాడు ఉన్నాడు శివా దావీదు, అతడు 10,000 మందిని చంపాడు. ఆమేన్. ఆ మాట విన్నప్పటి నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా సౌలుకి దావీదు మీద విశ్వాసం చూపు కలిగి ఉన్నాడు. దావీదు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత దావీదు అవివేక పని చేశాడు, రాజరికం తీసివేయబడింది. దైవజనుడైన సమూయేలు ద్వారా దావీదును దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను అంటున్నాడు, డాడీ నీకు దావీదు మేలే చేశాడు కదా మనకు, నువ్వెందుకు అతను చంపాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే సౌలు అంటున్నాడు, నా తర్వాత నువ్వు రాజు అవ్వాలరా. మన పాస్టర్ గారు వచ్చేంటో ఆయన్ని అభిషేకించాడు. కాబట్టి తర్వాత దావీదు ఇంచుమించుగా 38 సంవత్సరములు అరణ్యంలోనే గడిపాడు. గడిపిన తర్వాత ప్రియమైన దేవుని తర్వాత యుద్ధంలో సౌలు యోనాతాను ఇద్దరు కూడా చనిపోయారు. అంతకు ముందే దావీదును రాజుగా దేవుడు అభిషేకించాడు. అయితే వెంటనే ఇప్పుడు దావీదు యోధా పట్టణంలోనికి వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలి. కానీ దావీదు వెళ్ళ. ఇప్పుడు అడుగుతున్నాడు ఏమని? ఇప్పుడు చదవండి, చదివిన వాక్యం మరలా చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ అంటే ఇక్కడ ఎప్పుడైతే దావీదును దేవుడు అభిషేకించాడు, సమూయేలు ద్వారా అభిషేకించాడు, వెంటనే యూదా పట్టణంలోనికి వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? నేను ఆ పట్టణంలోనికి వెళ్ళాలా వద్దా అని దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. అంటే దావీదులో ఉన్న చక్కటి గుణం ఏంటంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేసేవాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అయితే మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనకు ఆయన గైడ్ చేస్తాడు. నువ్వు ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలని చెప్తాడు. అంటే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఒక విషయం చెప్పాడు, ఆయన ఆలోచన చెప్పాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఒక సలహా చెప్పాడు.
పద్దాక అదే విషయంలో అలాగే చెప్తాను అనుకుంటే కుదరదు. మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు బండను కొట్టు నీళ్ళు ఇస్తానన్నాడు. మరొక సందర్భంలో ఏమన్నాడు, బండతో మాట్లాడమన్నాడు. అంటే మొదటిసారి కొట్టమన్నాడు కదా, పద్దాక కొడితే కుదరదు. ఒక సందర్భంలో కొట్టమన్నాడు, ఒక సందర్భంలో మాట్లాడమని చెప్పాడు. అది గమనించాలి. అంటే దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు గైడ్ చేస్తాడు, నువ్వు ఏం చేయాలి. ఇక్కడ దావీదు ప్రతి విషయంలో కూడా యోధా పట్టణంలోనికి వెళ్ళి సింహాసనం మీద కూర్చోవలసిన దావీదు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళవచ్చా. దేవుని దగ్గర విచారణ చేశాడు దావీదు. ఆమేన్, హల్లెలూయా. ఒక సందర్భంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులందరూ కూడా రెఫాయీము లోయలోనికి వచ్చి దావీదును చంపడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ముట్టడి వేసిన సందర్భంలో ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చదవండి, ఆ మాట చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చదువుకుందాం. జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించేదనని యెహోవా సెలవిచ్చాడు. ఆమేన్. ఇక్కడ చెప్పాడు, వెళ్ళాడు. దేవుడు ఫిలిస్తీయులను వీరికి అప్పగించాడు. శత్రువులు సంహరించాడు, కానీ పూర్తిగా నాశనం కాలేదు. అక్కడ మరలా 22వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు ఫిలిస్తీయులు మరలా వచ్చారు. ఇప్పుడు రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు. ఏమంటున్నాడు, అక్కడ వెళ్ళమని చెప్పాడు. ఇక్కడికి వచ్చేప్పటి సేమ్ మరలా అదే శత్రువులు అదే లోయలో మరలా వ్యాపించి దండెత్తి వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళొద్దు, నీ పక్షమున నేను యుద్ధం చేస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే కనుక దేవుడు మనకు ఒక గైడ్ చేస్తాడు మనల్ని, నువ్వు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. యెహోషాపాతు దేవుని దగ్గర విచారణ చేసిన సందర్భంలో ఒక మాట రాయబడింది, అతడు మనస్సు నిలుపుకుని ఆయన దేవుని దగ్గర విచారణ చేశాడంట. చెప్తే బాగుండేది అందరూ. నీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, దేవుని అడిగేటప్పుడు నీ మనసు పెట్టి ప్రార్థన చేస్తే, విచారిస్తే కనుక దేవుడు నీకు ఒక చక్కని ఆలోచన నీకు చెబుతాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, విచారణ చేస్తే గనక, ప్రార్థన చేస్తే గనక మన కన్నీళ్ళకు కారణం ఏంటి, మన దరిద్రతకు, మన పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిస్థితులకు వచ్చే మనము, ప్రతి విషయం నుంచి కూడా దేవుడు మనకు విడుదల కలిగజేస్తాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన చెబుతాడు దేవుడు అన్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుతాం. అయితే దేవుని దగ్గర విచారణ చేస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి, కొన్ని విషయాలు మన వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వాక్య భాగమును మనం చదువుకుందాం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర విచారణ చేస్తే, ఇక్కడ ఎవరైనా సరే నా యొద్దకు వచ్చి విచారణ చేస్తే, విచారణ చేసిన కారణమును బట్టి ఇక్కడ 2 విధమైన ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. ఇక్కడ మనకి ఇప్పటి వరకు ఒకవేళ మేత భూమిగా లేక, ఇప్పటి వరకు విశ్రమ స్థలముగా లేక,
నీవు ఒకవేళ నడిపించబడుతున్నావేమో, నా యొద్దను విచారణ చేసేవు కాబట్టి మిమ్మును మేత స్థలముగా మాత్రమే కాకుండా విశ్రమ స్థలముగా నేను మిమ్మల్ని చేయబోతున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. షారోను అంటే అర్థం ఏంటంటే కనుక ఫలభరితమైన ప్రదేశం. ఆమేన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ షారోను గొర్రెల మేత భూమిగా చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు దావీదు గొర్రెలను కాసేటప్పుడు గొర్రెలన్నిటినీ కూడా ఒక పొలంలో తోలేసి సితారా పట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ఆ గొర్రెలన్నీ కూడా చక్కగా మేతమేసి ఆ పొలంలో ఆ పచ్చని మైదానంలో అలా పడుకున్నాయి. అయితే దావీదు సాయంత్రానికల్లా తోలుదాము, ఆ గొర్రెలన్నీ కూడా ఇంటికి తోలుకెళ్దాము అని అనుకుని చూస్తే ఒక గొర్రె కూడా కనబడేది కాదంట. అంటే ఏంటి? అంత పచ్చని మైదానంలో ఆ గొర్రెలను అక్కడ దేవుడు దావీదును ద్వారా మేపుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దావీదు ప్రియమైన దేవుని పచ్చిక గల చోట్ల, అందుకని ఏం చెప్తాడు 23వ కీర్తన ఏం చెప్తాడు దావీదు? నా గొర్రెలను ఎలా పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నావో నన్ను కూడా అలా పచ్చిక గల చోట్ల పరుండ చేయమని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దావీదు కాలంలో ఆ ప్రదేశానికి పచ్చిక గల చోట అని పేరుంది. అయితే సొలొమోను కాలం వచ్చేసరికి ఆ ప్రదేశమునకు షారోను అని పేరు వచ్చిందనమాట. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మంచి మొక్కలు వేసి దాన్ని ఉద్యానవనంగా మార్చాడు. ఎవరో? సొలొమోను గారు. ఆమేన్, హల్లెలూయా. అంటే షారోన్ అంటే పచ్చికల చోటే, షారోన్ అంటే సొగసైన చోటే, షారోన్ అంటే చిగురించిన చోటే, షారోను అంటే ఫలభరితమైన చోటే. కానీ కొన్ని పరిస్థితులను బట్టి షారోను ఎడారిగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఎడారిగా మారిపోయిన ఆ షారోనును నీవు దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన మేత స్థలముగా మారుస్తానంటున్నాడు, మేత భూమిగా మారుస్తానని చెప్తున్నాడు. ఆమేన్. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 9వ వాక్యంలో మనకు అర్థమవుతుంది, చదవండి. దేశము దుఃఖించి సినుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది, షారోను ఎడారి ఆయను. ఆమేన్. అంటే మేత భూమిగా ఉన్న షారోను ఇప్పుడు ఎడారిగా మారిపోయింది అనమాట. ఆ ఎడారును నీ జీవితంలో ఒకవేళ మేత భూమిగా దేవుడు మార్చాలంటే కనుక నీవు దేవుని దగ్గర విచారణ చేస్తే ఖచ్చితంగా ఆ షారోను నేను మేత భూమిగా మారుస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబం అనే పరిస్థితులను బట్టి ప్రియమైన దేవుడు ఎప్పటికే ఒకవేళ ఎడారిగా ఒకవేళ నీ జీవితం ఉందేమో, నీవు దేవుని దగ్గర విచారణ చేస్తే గనక, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే గనక షారోనును, ఎడారిగా ఉన్న షారోనును దేవుడు మేతభూమిగా మారుస్తాడు. నీ కుటుంబంలో నీ భార్య నీకు సహకరించక, లేకపోతే నీ భర్త సహకరించక, నీ బిడ్డ నీ మాట వినకుండా ఒకవేళ ఉన్నావేమో, ఈ రోజైనా సరే నువ్వు కనుక మనసు పెట్టి యెహోషాపాతువేలే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఆ షారోనును, ఎడారిగా ఉన్న ఆ షారోనును మేత భూమిగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకరోజు హాగరు నా బ్రతుకంతా కూడా అరణ్యం పాలైపోయిందంటూ, ఇక నేను చనిపోయి నా బిడ్డను కూడా చంపేద్దాం అని అనుకుని ఏడుస్తూ ఉంది. ఎడారిలో ఏడుస్తుంది, అరణ్యంలో ఏడుస్తుంది, ఇక నన్ను ఆదరించేవారు ఎవరు లేరు అని ఏడుస్తూ ఉంది. అయితే హాగరులో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే కనుక, ఒక సందర్భంలో ఇంట్లో నుంచి తిరిగి వెళ్ళిపోతుంటే దేవుడు దర్శించి నువ్వు వెళ్ళి నీ యజమానికి అనుగమని ఉండమని చెప్తే మరలా తిరిగి వెళ్ళింది. అప్పుడు అరణ్యంలో దేవుడు మాట్లాడితే అక్కడ ఆ మాట్లాడిన దేవుడికి ఒక పేరు పెట్టిందనమాట, చూచుచున్న దేవుడా. చూచుచున్న దేవుడా అని పేరు పెట్టి ఆ దేవుని మాటకు విధేయత చూపించి తిరిగి వెళ్ళిందండి. అయితే తర్వాత బెహర్షెబా అరణ్యంలో మరలా అబ్రహాము, శారా ఏ కారణం లేకుండా ఆమెను కొంచెం నీళ్ళిచ్చి కొంచెం ఆహార పదార్థాలు ఇచ్చి పంపించేస్తే అక్కడ అరణ్యంలో ఏమీ దిక్కుతోచని పరిస్థితులలో చూచుచున్న దేవుడా నువ్వెక్కడా, నీ మాట విని నేను వెళ్ళి నా యజమాని అణిగిమని ఉండా, ఇప్పుడు నా పరిస్థితి ఎలా వచ్చింది అని అక్కడ దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ. అంటే కనుక ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమెకు బంధువులు ఉన్నారు, ఆమె వంశపు వారు ఉన్నారు, ఊరు వారు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఆమె? ఎక్కడైతే దేవుడు నన్ను దర్శించాడో ఆ చోటికే వెళ్ళి దేవునితో మాట్లాడుతుంది. ఆమె హల్లెలూయా. ఆమె బంధువులు లేక, చుట్టాలు లేక కాదు, ఆమె వంశపు వారు లేక కాదు, ఆమెకు తెలిసిన వారు లేక కాదు. ఆమెకు బాధ కలిగినప్పుడు
ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ దేవుడు నన్ను ఎక్కడ దర్శించాడో ఆ చోటుకి వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, చదవండి ఇప్పుడు నీ బాధ అంతేంటి? నీ కొడుకు గురించే కదా, నేను ఎవరు పట్టించుకోవాలని అనుకుంటే అనే కదా నువ్వు ఇంత బాధపడుతున్నావు. నువ్వు ఇప్పుడు నేనేం చేయబోతున్నా తెలుసు? చదవండి ఆదికాండం 21వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇంతకీ నీ బాధ అంతా కదా నీ కొడుకు ఏమైపోతాడనే కదా. నువ్వులే, ఎడారిగా మారిపోయిన ఆమె జీవితాన్ని, అరణ్యముగా మారిపోయిన ఆమె బ్రతుకును మేత భూమిగా దేవుడు మార్చాడు. అంటే ఆగరు జీవితంలో ఒక నీటి ఊటను పుట్టించాడు. ఆయన వాగ్దానము చేసినట్లుగానే ఆదికాండంలో చూస్తే కనుక 17వ అధ్యాయము 20వ వాక్యంలో చూస్తే కనుక ఒక మాటను చదవండి. ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను అతడు 12 మంది రాజులను కంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరు? ఆమేన్, హల్లెలూయా. ఇస్మాయేల్ ఎవరు? హాగరు కొడుకు. 12 మంది రాజులను కంటాడంట. ఎంతగా దేవుడు అంటే ఇక్కడ హాగరు జీవితమును, ఎడారిగా ఉన్న ఆమె జీవితమును మేత భూమిగా మార్చాడు. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం వల్ల వారి బంధువుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఊరకనేది కొత్త ఏదో అని ఉంటావు నువ్వు, అంతేనా? కాబట్టి వాళ్ళందరినీ కూడా వదిలేసి దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఇక్కడ అరణ్యంలో నాతో మాట్లాడాడు. ఎవరు లేని సందర్భం నన్ను చూసిన దేవుడు, నాలో ఉన్న కాఠిన్యమును తొలగించి ఒక మృదుమైన మనసును కలిగజేసిన దేవుడు నాకున్నాడని ఆయన సన్నిధిలో విచారణ చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, షారోనుగా ఉన్న నీ జీవితాన్ని, ఎడారిగా ఉన్న నీ జీవితాన్ని మేత భూమిగా మారుస్తాను. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిన తర్వాత అబ్రహాము ప్రార్థన చేస్తే తర్వాత ఎంతమంది 12 మంది రాజులను ఆమె గర్భంలో నుంచి వచ్చారు. ఆయన గర్భంలో నుంచి వచ్చారు కదా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, షారోనును మేతభూమిగా దేవుడు మార్చగలిగిన వాడు. ఎడారిగా మన నీ జీవితాన్ని మేతభూమిగా మార్చాలంటే కనుక మనము దేవుని దగ్గర ప్రతి విషయంలో కూడా ఒక సందర్భంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము చేసి ఒక ఆలోచన ఇస్తాడు. సేమ్ ఒకవేళ అలాంటిదే మన జీవితంలో వచ్చినప్పుడు మరలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తాడో చూడాలి నువ్వు. అప్పుడు ఆయన మాట ప్రకారంగా ముందుకు వెళితేనే మన జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన దగ్గర విచారణ చేస్తే షారోనును మేతభూమిగా మారుస్తానని. రెండవదిగా అదే వాక్యం ఏముందని చదవండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నన్ను గూర్చి విచారము చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెలను మేత భూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఆమెన్. అంటే ఆకోరును విశ్రమ స్థానముగా మారుస్తాడంట. ఆమెన్. ఆకోరు నిరీక్షణ ద్వారంగా మారుస్తాడంట. ఆకోరు అంటే అర్థం ఏంటంటే శ్రమ. హోషేయ గ్రంథంలో మనకు చదవండి 2వ అధ్యాయంలో చూస్తే కనుక 15వ వాక్యం ఏముందంటే, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఎత్తును. ఆకోరు లోయను అనే దగ్గర ఏముంది? శ్రమ గల. అంటే ఆకోరు అంటే శ్రమ. ఆకోరు నుంచి నీకు ఆయన విడుదల కలిగజేసి, శ్రమ నుంచి విడుదల కలిగజేసి విశ్రమ స్థానముగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు ఒకవేళ మన జీవితంలో, నీ జీవితంలో ఒకవేళ శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయేమో అవి మనం అవన్నీ కూడా తీసివేసి విశ్రమ స్థానముగా దేవుడు మారుస్తానంటున్నాడు. ఎప్పుడంటే ఆయన దగ్గర విచారణ చేయాలి. విచారణ చేసిన మనస్సు పెట్టుకుని విచారణ చేయాలి. ఈనాడు చాలామంది జీవితాలు గమనిస్తే కనుక పైకి బాగానే కనపడతారు, పైకి బాగానే ఉంటారు. ప్రైజ్ లార్డ్ అంటే అందరూ నవ్వుతానే ఉంటారు, కానీ లోపల చాలా ఉంటుంది. ఎందుకని అంటారు? ఏదో చేయకూడదు చేస్తుంటారు, ఏదో చేయకూడదు చేస్తుంటారు. లేకపోతే అలా పైకి ఒక రకంగా లోపలికి ఎందుకు ఒక రకంగా ఉంటారు? లోపల పైకి ఒక రకంగా ఉండాలంటే కనుక యథార్థంగా ఉండేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎవరినైనా బాధ పెట్టావనుకోండి, వాళ్ళు నిన్ను ఖచ్చితంగా బాధ పెడతారు.
అంతే కదా. ఇప్పుడు యెరికో పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించేటప్పుడు యెహోషువతో ఒక విషయం చెప్పాడు. ఆ పట్టణం అగ్ని చేత కాల్చబడుతుంది కాబట్టి దానిలో ఉన్న వస్తువులన్నీ కూడా శపించబడి వెండి బంగారం వస్తువులు మాత్రం దేవుని మందిరంలో ఉండాలి, అన్నీ ప్రతిష్ఠించబడి అని చెప్తే ఆకాను ఏం చేశాడు? అవి కొన్ని తీసుకుని దాచుకున్నాడు. చివరికి ఏమైంది పరిస్థితి? చదవండి, యెహోషువ గ్రంథంలోనికి వెళదాం. మొట్టమొదటి 7వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. నేను ఒక నిబంధన చేసి మిమ్మల్ని అక్కడ పంపించా, దాన్ని మీరారు మీరు. అంటే నిబంధన మీరేరు కాబట్టి ఇప్పుడు మీకు శ్రమ వచ్చింది, మీ కష్టాలు వచ్చినాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ నిబంధన మీరిన వ్యక్తి ఎవరో తెలుసు, ఎవరో ఆకాను. కానీ ఆ సమయంలో కనీసము దేవుని దగ్గర ఆకాను విచారణ చేస్తే దేవుడు ఆ శిక్ష నుంచి తప్పించేవాడే. కానీ విచారణ చేయలే, ఎంతకీ ఒప్పుకోలేదు. చివరికి పరిస్థితి ఏమైందని చదవండి. ఇప్పుడు యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. 7వ అధ్యాయం 24 చదువుకుంటూ వెళ్దాం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ బెరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అంతేనా? ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టారు అక్కడ. అది నేటి వరకు ఉంది. కాబట్టి ఆకోరు లోయను ఆయన ఏం చేస్తానంటే విశ్రమ స్థానముగా ఆయన మారుస్తానంటున్నాడు. మారుస్తానన్నప్పుడు మనకు ఆ శ్రమల గల జీవితం దేవుడు మనకు విడుదల కలిగి చేయాలంటే కనుక దేవుని దగ్గర మన విచారణ చేస్తే కనుక తప్పకుండా విడిపిస్తాడు దేవుడు. ఇక్కడ కనీసము ఆ సందర్భంలో సరే ఆకారు కనుక దేవుని దగ్గర ఒకవేళ విచారణ చేసి ప్రభువా తప్పైపోయింది అని గనక ప్రార్థన చేసి విచారణ చేసి ఉంటే గనక ఖచ్చితంగా ఆ శిక్ష నుంచి దేవుడు తప్పించేవాడు. చాలా దుఃఖంలో ఉంది, మనకు తెలిసిన ఆమె పిల్లలు లేరు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంది. కానీ ఏం చేసింది? ఇప్పుడు అన్న దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసింది, దేవుని దగ్గర ప్రార్థన చేసింది, మనసు పెట్టి ప్రార్థన చేసింది. నా శ్రమను చూసి నన్ను జ్ఞాపకము చేసుకుని నా అవమానమును తొలగించి నా కొడుకునిస్తే గనక నేను ఆ కొడుకును నీకు ప్రతిష్ఠిస్తానంది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో 18వ వాక్యం చదవండి. సమయాలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప పొందును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు. అంతకుముందు భోజనం చేసేది కాదు, అన్నం సహించేది కాదు. అందరు ఎగతాళి చేస్తున్నారు, ఇంట్లో ఉన్న సవితి కూడా నిందలేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి మనసు పెట్టి విచారణ చేసిందో, తన బాధ దేవునికి చెప్పిందో, ఆనాటి నుంచంట ఆమె దుఃఖ ముఖముగా ఉండుట మానివేసింది. ఆమె హల్లెలూయా. ఆకోరు లోయను, శ్రమ కలిగిన మన జీవితాన్ని దేవుడు విశ్రమ స్థానముగా మారుస్తానంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన దగ్గర మనం విచారణ చేస్తే షారోనును మేతభూమిగా మారుస్తానంటున్నాడు. ఆకోరును విశ్రమ స్థానముగా మారుస్తానంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర ప్రతి విషయంలో కూడా మనం విచారణ చేస్తే ఖచ్చితంగా దేవుడు గైడ్ చేసి ఆయన ఆలోచన చెప్పి మనం నడిపిస్తాడు. చివరిగా మరొక మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. 36వ అధ్యాయము 37వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.
ప్రభువగు ఆ, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ. ఇశ్రాయేలీయులకు నేను ఇలాగు విషయములలో చేయు విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేస్తాను. ఆమేన్. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఆయన దగ్గర విచారణ చేస్తే నేను ఆశీర్వదించబడ్డాను, నేను దీవించబడ్డాను అనుకుంటే కుదరదంట. నువ్వు ఆశీర్వదించబడిన నీ ఆశీర్వాదములు విస్తరించబడాలి అంటే గనక దేవుని దగ్గర నువ్వు విచారణ చేయాలి. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని. కానీ ఎన్ని సంవత్సరములు అయినప్పటికీ కూడా అబ్రహాం వ్యక్తిగతంగానే ఆశీర్వదించబడ్డాడు, కుటుంబ పరంగా ఆశీర్వదించబడాల. అంటే కుటుంబ పరంగా ఆశీర్వదించబడ్డానికి నాకు పిల్లలు లేరు కదా, ఇంతవరకు దేవుడు నాతో మాట్లాడాడు, వాగ్దానం చేశాడు, అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏ ప్రయత్నాలు చేయలా. మరలా దేవుని దగ్గర విచారణ చేస్తేనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేశాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా నీ ఆశీర్వాదాలు విస్తరించబడవు, దేవుని దగ్గర విచారణ చేయాలి. ఒక సందర్భం రానే వచ్చింది, దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నువ్వేం భయపడద్దు, నేనున్నాను నీకు, నేను నీ కేడెముగా ఉన్నా, నేను నీకు అత్యధికమైన బహుమానం ఇస్తాను అన్నాడు. అబ్రహాం అంటున్నాడు, నాకేమి ఇస్తే ఏమి ఉపయోగం ప్రభువా, నా ఆస్తి అంతా కూడా నా పెద్ద ఆస్తి ఎలియాజరుకి వెళ్ళిపోయేటట్టుంది కదా, నా కొడుకు కావాలంటే. అప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలు మనం చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పనివారిలో ఒకడు నాకు వారసుడగనని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు. దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు నీకు చెప్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు. నీ గర్భవాసమునా చెప్పు. మరియు ఆయన వెలుపలకి అతనిని తీసుకొని అంటే ఇప్పటి వరకు దేవునికి అబ్రహాము ఎక్కడ సంభాషణ జరిగింది? ఇప్పుడు అబ్రహాం యొక్క గుడారంలో మాట్లాడుకున్నారు. నీకు డౌట్ ఉంటే కనుక నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు కదా, రాని బయటికి తీసుకొచ్చి ఆకాశమును చూపించాడు. చదువు. ఇప్పుడు నీవు ఆకాశం వైపు తెరచూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కబెట్టు, అంతవాలే అంతకంటే ఎక్కువగా నీ సంతానం నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్. అంటే మనం ఆశీర్వదించబడాలి అంటే, ఆశీర్వదించబడిన మనం అందరం కూడా మన ఆశీర్వాదములు విస్తరించబడాలి అంటే కనుక దేవుని దగ్గర మాత్రమే నువ్వు విచారణ చేయాలి. అబ్రహాం ఎక్కడ కూడా అడగలేదు, అన్ని సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా దేవుడు మరలా ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అప్పుడే తన బాధను చెప్పాడు, తన అవసరతను మరలా తెలియజేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలె నీ సంతానమును నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆదికాండం 22:17 నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని వెనుతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వదించి విస్తరింపజేశాడు. ఎప్పుడు? ఆయన యొద్ద విచారణ చేస్తే. ఆయన దగ్గర విచారణ చేయకుండా ఎవరికి చెప్పినప్పుడు కూడా మనకు నిందలే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ దావీదు యోధా పట్టణంలోనికి వెళ్ళి సింహాసనం మీద కూర్చోవలసిన అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను వెళ్ళాలా వద్దా? ప్రతి విషయంలో కూడా దావీదుకు విచారణ చేసే గుణమున్నట్లుగా మనము కూడా ప్రతి విషయంలో కూడా విచారణ చేస్తే ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తానంటున్నాడు, షారోనును మేతభూమిగా మారుస్తానంటున్నాడు. మన ఆశీర్వాదములను దేవుడు విస్తరింప చేస్తానంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ చెప్పండి, తల్ల వంచండి. ఆమేన్.